కౌశికి కూతురు ఫంక్షన్ అయిపోగానే నిషిక తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పాలని బెదిరిస్తుంది జగదాత్రి. కానీ మరోవైపు వైజయంతి, యువరాజులు ఫంక్షన్ పూర్తయ్యాక కేదార్ని ఆ ఇంటి వారసుడిగా ఒప్పుకుంటాడేమోనని భయపడి ఎలాగైనా సరే దాన్ని ఆపాలని అనుకుంటారు. ఎవరికి హాని కలిగితే జగదాత్రి వాళ్ళు ఈ విషయం మర్చిపోతారు అని ఆలోచించి యువరాజు ఎవరినో టార్గెట్ చేస్తాడు. అది ఎవరు? యువరాజు వాళ్ళ నాన్ననే టార్గెట్ చేస్తాడా? తనే కదా చెప్పాల్సింది. తనకి దెబ్బ తగిలి ఊరికే ఉంటే ఆ విషయం గురించి మర్చిపోతారు కదా. అందుకే యువరాజ్ ఫిష్ పాట్ని తీసి పైనుంచి కిందకి పడేశాడా? యువరాజ్ తీసుకున్న నిర్ణయం వైజయంతికి తెలుసా? యువరాజ్ కావాలనే వాళ్ళ నాన్న మీదే అటాక్ చేశాడని తెలిస్తే వైజయంతి పరిస్థితి ఏంటి? వైజయంతి యువరాజ్ని క్షమిస్తుందా? అసలు యువరాజ్ ఎవరిని టార్గెట్ చేశాడు? అతను కేవలం జగదాత్రిని డైవర్ట్ చేయడానికే ఆలోచిస్తున్నాడు.